హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌత్ న్యూస్. చారిత్రాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణంలో ఎదురైన ఆటంకాలు అన్నీ ఇన్నే కావు. వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల పేరుతో అమరావతికి 5 ఏళ్ల కాలదోషం పట్టింది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన తుళ్లూరు రైతులు పాదయాత్ర చేపట్టారు. ఆనాడు వైసీపీ ప్రభుత్వం వారికెన్నో ఆటంకాలు కల్పించింది. అయినా సరే మొక్కవోని ధైర్యంతో వారు ముందడుగు వేశారు. అమరావతి నుంచి శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ క్రమంలో నేటి విజయనగరం ఎంపీగా ఉన్న కలిశెట్టి అప్పలనాయుడు ఆనాడు అమరావతి రైతులకు సాంఘీభావం తెలిపారు. అంతేకాకుండా విజయనగరం నుంచి అరసవెల్లి వరకు వారితో కలిసి పాదయాత్ర చేశారు. అడుగడుగునా వారికి చేదోడు వాదోడుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో ఆటంకాలు తొలగించమని ఆనాడు మొక్కిన మొక్కులను ఎంపీ కలిశెట్టి నేడు చెల్లించుకున్నారు. అంతేకాకుండా స్వామివారి ప్రసాదాలను తీసుకొని అమరావతి చేరుకున్నారు. విషయం తెలిసిన రైతులు వచ్చి ఎంపీని కలిశారు. దీంతో వారికి పేరు పేరున తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులందరూ కలిసి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి నూతన వస్త్రాలను అందించి ఘనంగా సన్మానించారు, అభినందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం అమరావతి నిర్మాణం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజధానుల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందని తెలిపారు. మొత్తానికి ఎంపీ కలిశెట్టి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి చెల్లించిన మొక్కులతో రైతుల పాదయాత్ర పరిపూర్ణమైంది.